వాళ్ళు జెండా అయిపోతున్నారు. వాళ్ళు అది కూడా తీసుకెళ్ళి ఇది వినాయకుడు గట్టిగా గడ్డేమంటారు చెప్పండి. కట్టేమంటే ఒక కట్టి బదిలిపోతాయి. చాలా ముందుకు లేదు. ఆ తాళాలన్నీ కలిపి సపరేట్గా పెట్టేసి దీనిలోనే వేసేసి ఇప్పుడు అన్నీ వేసేసి వెంకటేష్ కొంచెం ఉంచని చేసేది గండవరం క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత ఉదయకాళేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా ఈరోజు హుండీ లెక్క కార్యక్రమం జరిగింది దేవాలయం ప్రాంగణంలో. ముందుగా గౌరవనీయులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మమ్మల్ని ముందుండి నడిపించి మా దేవాలయానికి ఎంతో కృషి చేసి మమ్మల్ని అభివృద్ధి బాట నడిపించిన గౌరవనీయులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి, గౌరవనీయులు వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా వెంట ఉండి చాలామంది అధికారులు కొడవలూరు సిఐ గారు సురేంద్రబాబు గారు కానీ, ఎస్ఐ గారు కోటిరెడ్డి సార్ కానీ, వారి సిబ్బంది కానీ, అదేవిధంగా హెల్త్ క్లినిక్ సిబ్బంది కానీ, R&B సిబ్బంది కానీ, ఇరిగేషన్ సిబ్బంది కానీ, మరియు మా సహచర పాలక మండలి సభ్యులకు, మా యుఓ గారికి, మరియు మా దేవస్థానం అర్చకులకు,
మా గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. హుండీ లెక్కింపు కార్యక్రమంలో పోయిన సంవత్సరం అయితే 54 రూపాయలు హుండీ లెక్కింపులో వచ్చినాయి. ఈ సంవత్సరం కొంచెం స్వల్పంగా తగ్గడం జరిగింది. ఈ సంవత్సరం 2,27,750 రూపాయలు మాత్రమే వచ్చింది. అదేవిధంగా దర్శనం టికెట్స్ తీసుకుంటే పోయిన సంవత్సరం 2,17,280 రూపాయలు మాత్రమే వచ్చింది. ఈ సంవత్సరం దర్శనం టికెట్స్లో కొంచెం పెరిగింది. 4,22,970 రూపాయలు ఈ సంవత్సరం వచ్చింది. అదేవిధంగా తాత్కాలిక లీజులు ఏలంపాటలు పోయిన సంవత్సరం వచ్చి 9,25,000 రూపాయలు వచ్చింది. ఈ సంవత్సరం మాత్రం 11,70,000 రూపాయలు ఆదాయం వచ్చింది. కనుక మాకు ఈ బ్రహ్మోత్సవాలకి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని